అరే నీకు కోటి పెట్టి భూములు కొన్నావు, 3 కోట్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, నీకెందుకే రేషన్ కార్డు పెన్షన్? మనం ఏం చేస్తున్నామా గవర్నమెంట్ ఉల్లిగడ్డ చిన్న పొట్టు తీస్తలేము మనం. ఆ పొట్టు ఉల్లిగడ్డనే లాగిపోతుంది. కాదు నాయక్, ఆ గవర్నమెంట్ అంటే నీవు నేను వాళ్ళందరూ పన్నులు కడితేనే గవర్నమెంట్ నడుస్తుంది. అదేమోయింది, నువ్వు ఓటు వేయడానికి నీకు పెన్షన్ ఇస్తున్నాడు, కానీ ఆ భారం మనకే పడుతుంది కదా. నన్ను అనొచ్చు గవర్నమెంట్, నాకెందుకయ్యా, నాకు 3 కొడుకులు, నేను కొట్టుకోరెడ్డి భూమి కొన్నా, నాకెందుకు రేషన్ కార్డు అనొచ్చు కదా నువ్వు. మరి ఎట్లా మరి గవర్నమెంట్ ఎవరు బాగుందంటావు? ఏది గవర్నమెంట్ బాగుంది? నీకు నీకు నాకు నీకే గవర్నమెంట్ మంచి అనిపిస్తుంది? అవును తెలుసు, నాకు తెలుసు. జమదార్ ఫారెస్ట్ అడవిలో. అవును అవును. అది పోయి రామరాజు పుల్లేరు పోయింది, మన కిస్తులు పోయినాయి. అది రాజశేఖర రెడ్డి వచ్చిండు, పేదోళ్ళకు పేడుకోళ్ళకు మొత్తం ఉపాధి హామీలు అది ఇచ్చిండు, అది బాగానే ఉందా. మళ్ళా కేసీఆర్ వచ్చిండు, మిషన్ దగ్గర తెచ్చిండు, సచిన పైసలు పెట్టిండు. మళ్ళా చూస్తే ఇక ఈ లక్ష కళ్యాణం పెట్టిండు, ఏమిటో తెచ్చి ఇంటింటి నీళ్ళు నల్లాలు కలిపిండు, బియ్యం ఇచ్చిండు, అంతా ఇచ్చిండు. బియ్యం సన్న బియ్యం రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కదా, ఇచ్చిండు. ఒకటి తప్ప ఇంకేం చెప్పినా హామీ ఏం చేసిండు? ఏం లేదు కదా, ఫెయిల్ అయింది కదా. మరి రైతు బంధు పడుతుంది కదా నీకు, ఎకరకు 2 ఎకరాలు 3 ఎకరాలు పడుతుంది కదా, మళ్ళీ 3 ఎకరాలు కడుతుంది. చెప్పలేమని 3 ఎకరాలు చెప్తున్నా. సబ్బు పెట్టి కడిగిండు, రేషన్ కార్డు సబ్బు పెట్టి కడిగిండు. రేషన్ కార్డు లేదా? రేషన్ కార్డు బియ్యం ఎందుకు వస్తుంది వాళ్ళకు? రేషన్ కార్డు గవర్నమెంట్ ఎంప్లాయీ ఆటోమేటిక్ రేషన్ కార్డు కట్ అవుతుంది. రేపు రేపు ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక 1000 రూపాయలు ఇస్తాడు ఓటుకు. రేవంత్ కమ్యూనిస్టులకు చేస్తారా ఓటు ఇక్కడ? కమ్యూనిస్టులకు తెలుగుదేశం చేస్తారా? వేస్తారా దానికి మళ్ళీ జనం? టీఆర్ఎస్ వేస్తాం, బీజేపీకి వేయరు. బాగా చేస్తుందా బీజేపీ? అవును. మళ్ళా రేపు ఎలక్షన్ బీజేపీకి ఓట్లు వేస్తారా ఇక్కడ తెలంగాణ? బీజేపీ గవర్నమెంట్ వస్తుందా? తెలుగుదేశం బీజేపీ కలిసి వస్తుందా? అంతేనా? ఏం పని ఉందిరా? నీ అమ్మ ఏం పని అంటే ఇక్కడ ఒక్కటి